హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన ఇంటి హౌస్ వైరింగ్ సంబంధించి ప్రాపర్గా ఎర్త్ వర్క్ అవుతుందా లేదా అనేది ఈ వీడియో రూపంలో మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఎలా చెక్ చేసుకోవాలి మన ఇంటి ఎర్త్ ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదు. సో ఇంటికి ఎర్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటికనే కాదు, ఎక్కడైనా సరే అండి, ఇండస్ట్రియల్ పర్పస్ అయినా కానీ, హౌస్ వైరింగ్ అయినా కానీ, తర్వాత మోటార్ల దగ్గర కానీ ఎర్త్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ ఎక్విప్మెంట్ అనేది సేఫ్ అవుతుంది. ప్లస్ ఎవరైనా కానీ దాన్ని టచ్ చేస్తే కనుక మనిషికి కూడా సేఫ్గా ఉంటుంది అనమాట. సో మనిషికి శాక్ కొట్టకుండా ఎర్త్ వైర్ ద్వారా ఎర్త్ ద్వారా మనకి ఎర్త్కి వెళ్ళిపోతుంది, డిశ్చార్జ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట కరెంటు. సో దానివల్ల మెయిన్గా అడ్వాంటేజెస్ అయితే అదే అనమాట. సో మరి అంత మనకి ఉపయోగం ఉన్నటువంటి ఆ ఎర్త్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా, ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోతామండి. సో మనం నార్మల్గా ఇది వచ్చేసి మనకి ఒక టెస్ట్ ల్యాంప్ నేనైతే క్రియేట్ చేశానండి టెంపరవరీగా. సో ఇది వచ్చేసి టెస్ట్ ల్యాంప్ అంటారు దీన్ని. సో నార్మల్గా ఇప్పుడు ప్రజెంట్ స్విచ్ ఆఫ్లో ఉంది. సో కాబట్టి మనకు బల్బ్ కూడా ఆఫ్లో ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఫేస్ న్యూట్రల్ అనమాట ఫ్రెండ్స్. ఫేస్ న్యూట్రల్ ద్వారా ప్రజెంట్ నేను స్విచ్ ఆన్ చేస్తున్నాను. సో మనకు బల్బ్ అయితే వెలిగిందనమాట, చూడండి. సో బల్బ్ అయితే వెలిగింది. ఇది నార్మల్గా అందరూ తెలిసేదే, కానీ మనకి ఎర్త్ ద్వారా ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సో నేనేం చేస్తున్నానంటే ఒక వైర్ తీసి ఎర్త్లో కనెక్షన్ ఇస్తున్నాను అనమాట. సో ఇలా సో అయినా కూడా మనకి లైట్ అనేది వెలుగుతూ ఉంది. సో చూడండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఇక్కడ ఎర్త్లో ఒక పాయింట్ అనేది పెట్టాను. ఇక్కడ మనకి ఫేస్లో ఒక వైర్ కంపల్సరీ పెట్టాలని, న్యూట్రల్లో పెట్టకూడదు. న్యూట్రల్లో పెడితే లైట్ అనేది వెలగదు అనమాట. ఎందుకంటే న్యూట్రల్లో సప్లై ఉంటుంది కదా, ఫేస్లోనే ఉంటుంది కాబట్టి మనము ఫేస్లో ఒక వైరు ఖచ్చితంగా పెట్టాలి, తర్వాత ఒక వైరు ఎర్త్లో పెట్టాలి. సో మనకి స్విచ్ ఆన్ చేసిన వెంటనే మనకు లైట్ వెలిగింది కాబట్టి ఈ ఇంటి యొక్క ఎర్త్ వైరు పక్కగా వర్క్ అవుతుందని మనకు తెలిసిపోతుంది అనమాట ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ ద్వారా. సో ఇక్కడ మనకి ఫేస్లో ఒక వైర్ పెట్టాము, ఎర్త్లో ఒక వైర్ పెట్టాము అనమాట. ఎర్త్లో ఒక వైర్ పెట్టడం వల్ల మనకి ఈ ఇంటి యొక్క వైరింగ్ స్విచ్ చేసినప్పుడు మనకేంటంటే ఇక్కడ సో మనకి లైట్ అయితే వెలుగుతుంది అనమాట. సో ఈ ఇంటి యొక్క ఎర్త్ వైరు పక్కాగా పనిచేస్తుందని మనకు ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ ద్వారా అర్థమైంది. సో పని చేయనివి ఏ విధంగా ఉంటాయనేది కూడా మీకు ఒకసారి డీటెయిల్గా అయితే చూపించడం జరుగుతుంది అనమాట ఈ వీడియోలో. ఒకసారి చూద్దామండి. సో ప్రజెంట్ అయితే దీన్ని ఆఫ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది నార్మల్ ఎక్స్టెన్షన్ బోర్డ్ అనమాట. సో దీన్ని నేను చెక్ చేస్తున్నాను అనమాట ఒకసారి. సో ఇది వచ్చేసి మనం నార్మల్గా చెక్ చేస్తే మనకి బల్బ్ అయితే వెలుగుతుంది అనమాట. సో ఇక్కడ ఎర్త్ వైరు పనిచేస్తుందా లేదా, ఎర్త్ ప్రాపర్గా పనిచేస్తుందా లేదా ఒకసారి చెక్ చేస్తానండి. సో ఈ వైర్ తీసి నేను ఇక్కడ పెడుతున్నాను అనమాట. సో మనకి బల్బ్ అయితే వెలగట్లేదు అనమాట. సో మనకి ఇక్కడ ఎర్త్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు అని మనకి ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకి అర్థమైపోయింది అనమాట. సో ప్రాపర్గా ఎర్త్ పనిచేస్తామంటే నేను ప్రీవియస్గా చూపించాను కదా. సో అలా మనకి ఎర్త్లో పెట్టినా కూడా మనకి లైట్ అయితే వెలుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే లైట్ వెలుగుతుందో మనకి ప్రాపర్గా ఎర్త్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో మనం ఇన్ కేస్ ఏమైనా లీకేజ్ కరెంట్స్ ఉన్నా కూడా ఆ యొక్క ఎర్త్ వైర్ ద్వారా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. సో దీనివల్ల యూజెస్ అయితే ఇది ఫ్రెండ్స్. కంపల్సరీ మన యొక్క ఎర్త్ వైరింగ్ అనేది కంపల్సరీ పని చేయాలి. అండ్ ఎర్త్ ప్రాపర్గా వర్క్ అవ్వాలంటే మనకి ఎర్త్ పిట్ ఉంటుంది కదా అండి, ఆ యొక్క ఎర్త్ పిట్ అనేది ఏంటంటే మనము వాటర్ కానీ, సాల్ట్స్ కానీ, తర్వాత బొగ్గు కానీ ఇటువంటివి మెయింటెనెన్స్ అనేది మనం చేయవలసి ఉంటుంది అనమాట. దాన్ని ఇయర్కి ఒకసారి ఓపెన్ చేసి ఏమన్నా బోల్స్ అనేటివి ఏమన్నా ఊడిపోయినాయా, కనెక్షన్ ఏమైనా ఎక్కడన్నా తుప్పు పట్టిపోయిందా అనేది ఒకసారి చెక్ చేసుకొని దాన్ని మెయింటెనెన్స్ అయితే మనం చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే అది మనకి రెగ్యులర్గా వర్క్ అవుతూ ఉంటుందన్నమాట. సో వీడియో అయితే ఇదనమాట ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.